అతిశయం అనిపించింది పబ్లిక్, చిరాకేసింది. దానికి తోడు వీళ్ళ విధ్వంసం లాంటి స్టేట్మెంట్, ఈ రెండు మిక్స్ అయితే వైసీపీకి మధ్యలో ఏది ఇంతకుముందు వచ్చినట్టు 151 5 మధ్యలో ఎగిరిపోయింది అనమాట, అటు ఇటు మిగిలింది. అట్లాగే ఇప్పుడు 3-2 గెలుచుకోవడం గ్యారంటీ, అది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. 3వది కూడా గెలుస్తుందని నేను భావించా. కానీ ఈ అతిశయాన్ని టీచర్లు అంగీకరించలేదు. నేనైతే 3కి 3 గెలుస్తుంది అనుకున్నా, అంతే. నేనైతే 3కి 3 గెలుస్తుంది అనుకున్నా. కాకపోతే ఎప్పుడైతే ఈ అతి ప్రచారం టీచర్లలో చిరాకేసింది, ఏది ఇన్వాల్వ్ అవ్వడం అన్నటువంటిది. అంటే టీచర్లు ఏం కోరుకుంటారంటే ఈ ప్రధాన రాజకీయ పార్టీల నుండి ప్రత్యక్ష ఇది ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కదా వాళ్ళు, వీటిట్లో అది మా దాంట్లో మీరు వచ్చి ఏలు పెడితే ఇప్పుడు మీ మూలంగా ఇప్పుడు రవివర్మని గెలిపిస్తే తెలుగుదేశాన్ని గెలిపించినట్టు, ఇప్పుడు వాళ్ళ మీద రేపొద్దున వైసీపీ వస్తే కక్ష పెట్టుకోవడమే కదా. రెండవది, పోనీ అధికార పక్షం పట్ల మద్దతుతో ఉన్నప్పుడు ఏమిటి వీళ్ళకి అదనంగా ఉపయోగపడేటటువంటి అంశాలు? ఇప్పుడు జగన్ అని వీళ్ళు తిట్టిపోశారు, దేని గురించి? పిఆర్సి. అదే జగన్ పిఆర్సి ఇచ్చాడు, 23% ఇచ్చాడు కదా. వీళ్ళు 50 ఆశించారు, ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు 42 చేశాడు కాబట్టి. వీళ్ళు అంతకంటే ఎక్కువ ఆశించారు, కానీ అప్పటికే జీతాల బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నది ప్రభుత్వాలు. అలాంటి సిచ్యుయేషన్లో